హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా బయట స్ట్రీట్ స్టైల్లో చేసే విధంగానే పావు బజ్జీని ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను అండి. ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీగా ఈ పావు బజ్జీని చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఒక మీడియం సైజు 3 ఆలుగడ్డలను అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను అండి. వీటిని మధ్యకి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాము. దీన్ని మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఒక 2 స్పూనుల వరకు సాల్ట్ వేసేసుకొని నేను దీన్ని అయితే కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి. ఆలుగడ్డలతో పాటు నేను ఇక్కడ బఠానీ కూడాను తీసేసుకున్నాను. వీటిని కూడాను నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఆలుగడ్డలతో ఉడికిపోతాయి. మీ దగ్గర పచ్చి బఠానీ దొరకకపోతే నార్మల్ బఠానీ తెచ్చుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని కూడాను ఉడికించుకోవచ్చు. ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్లో పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. చూడండి, ఆలు అయితే చక్కగా ఉడికిపోయింది కదా. పైన ఉన్న పొట్టునైతే తీసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గరిట సహాయంతో చక్కగా ఈజీగా మెతిపేసుకుంటున్నానండి. ఆలు అనేది ఇలా చేయడం వల్ల మనకి చేతితో పని లేకుండా ఈజీగా ఆలు అనేది ఈవెన్గా ఇలా మెతుపుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని మనము ఒక 2 నుంచి 3 స్పూనుల వరకు ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ వెన్న ఉంటే చేసుకోండి. పావు బజ్జీ కర్రీ అనేది మంచి రుచిగా వస్తుంది. మీ దగ్గర వెన్న లేదు అనుకుంటే మాత్రము బయట మనకి బటర్ దొరుకుతుంది కదా, అదైనా నెయ్యి అయినా వాడుకొని చేసుకోవచ్చు. ఈ వెన్న మొత్తం కరిగిపోయిన తర్వాత నేను ఒక 1/2 కప్ వరకు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలానే 2 క్యాప్సికమ్లను కూడాను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. మనం ఈ కర్రీ కోసము అన్నీ కూడాను వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది చక్కగా రుచిగా వస్తుందండి. దీంట్లోనే మనం మెత్తగా ఉడికించుకొని ఉంచిన బఠానీ కూడాను వేసి కలుపుకుంటున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని వెన్నలో కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి అండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు లేదా పెద్దది అయితే ఒక టొమాటోని సన్నగా కట్ చేసుకోవాలి. టొమాటో తప్పకుండా బాగా పండినది అయితేనే బాగుంటుందండి. దీంట్లోకి ఈ టొమాటో చక్కగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అండి. ఒక 2 పచ్చిమిర్చిని కూడాను వీలైనంత సన్నగా కట్ చేసి వేసేస్తున్నాను. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రుచికి తగినంత కారం వేయండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. మీరు స్పైస్ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. అలానే 1/2 టేబుల్ స్పూను పసుపు, కొంచెము సాల్ట్ కూడా వేసాను అండి. నేనైతే తక్కువగానే వేసుకున్నాను. లాస్ట్లో చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అని మీరు కూడాను అలానే చేసుకోండి. ఇదంతా చక్కగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత వెన్నలో మనం ఆల్రెడీ ఉడికించుకొని మెతుపుకొని ఉన్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, వాటిని వేసేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో చాలా ఇంపార్టెంట్ అయినది పావు బజ్జీ మసాలా. ఇది మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసామంటే గుమగుమలాడుతూ చక్కర రుచిగా ఉంటుంది. మీ దగ్గర ఈ పావు బజ్జీ మసాలా దొరకలేదు అంటే గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. మరొక స్పూన్ వెన్న కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా చక్కగా అన్నీ వేగిపోయిన తర్వాత స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ వీలైనంత మెత్తగా దీన్ని మెతుపుకోవాలి అండి. అసలు ఎక్కడా కూడాను ఏది కనిపించకుండా మెతుపుకొని ఒక గ్లాస్ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని కాస్త జారుగా చేసుకోవాలి. బయట అయితే తప్పకుండా ఫుడ్ కలర్ వేస్తారండి. నేను కూడాను కలర్ కోసం వేశాను. మీకు ఇలాంటి కలర్స్ ఇష్టం లేదు అనుకుంటే బీట్రూట్ ఒకటి కట్ చేసి వేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది. చూడండి, ఇంత జారుగా ఉంది కదా, ఇది కాస్త దగ్గరగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు కసూరి మేతి, అలానే కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసి ఒక నిమ్మ చెక్కని అంటే 2 టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మరసాన్ని వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది మరీ జారుగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీకి వస్తేనే కర్రీ బాగుంటుంది. మనకైతే పావు బజ్జీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పావులని ఫ్రై చేసుకుందాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసి మనము దోశల ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టుకొని 1 స్పూన్ వరకు వెన్న వేసుకోండి. అలానే కొంచెం కారము, కొంచెము కట్ చేసిన కొత్తిమీర వేసి వెన్న కరిగిన తర్వాత మనకైతే ఈ పావులు అనేవి బయట ప్యాకెట్స్లో దొరుకుతూ ఉంటాయి అండి. తక్కువ కాస్టే ఉంటుంది. వీటిని తీసుకొచ్చుకొని మధ్యకి కట్ చేసుకొని రివర్స్ చేసి ముందుగా
ఈ పావుకి కారము కొత్తిమీర ఫ్లేవర్ పట్టే విధంగా కాల్చుకోవాలి 1 నిమిషం. తర్వాత మరొక వైపు తిప్పుకొని 1 నిమిషం కాల్చుకుంటే చక్కగా బాగుంటుంది. ఇలానే అన్నీ కూడాను కాల్చుకోవాలి అండి. మనం వెన్నతో దీనిని ఫ్రై చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో కాస్త వెన్న ఎక్కువగానే పడుతుందండి, అంతే రుచిగా ఉంటుంది. తినే దగ్గర కాస్త ఎక్కువ తింటేనే బాగుంటుంది. ఇలా అన్నీ కూడాను ఫ్రై చేసేసుకొని మనము సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, ఇవి కాల్చుతూ ఉండగానే మంచి గుమగుమలాడిపోతూ వస్తూ ఉంటాయండి. అన్నీ కూడాను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. వేడివేడి కర్రీతో వేడివేడి పావులు తింటే అద్దరిపోతుంది. పక్కన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక నిమ్మ చెక్క పెట్టుకొని దీంట్లో పిండుకొని కొంచెం వెన్న వేసుకొని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే మనం పావులు రెడీ చేసేసుకోవచ్చు. మీకు నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.